హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు బియ్యం లేకుండా దోశలు ఎలా చేయాలో చూద్దామండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇందులో మనం బియ్యం వాడం, గోధుమ రవ్వ, బియ్యం బదులుగా గోధుమ రవ్వ తీసుకోవాలండి. 3 కప్పులు గోధుమ రవ్వకే 1 కప్పు మినప్పప్పు తీసి వేరువేరుగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. తర్వాత చక్కగా గోధుమ రవ్వ అయితే ఇలాగ నానిపోయి ఉంటుంది. ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం. కడిగిన పప్పు సగం, రవ్వ సగం వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇలా ఉండాలి పలచగా పిండి. అది ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకుందాం. చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ దోశల్లో కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. నేను గొల్ల శనగపప్పు కొబ్బరి చట్నీ చేస్తున్నానండి, ఒక కొబ్బరి చెక్కతో. దానికోసం ఇలాగ పండుగ ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకుని వేయించుకోవాలి. కొబ్బరి చట్నీకి ఎప్పుడైనా సరే ఇలా పండుగ ఉన్న పచ్చిమిరపకాయలు అయితే చాలా బాగుంటాయండి. లేకపోతే నార్మల్గా తీసుకోండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను. ఇవి బాగా వేయించుకోవాలి. కొబ్బరి చట్నీకి కొబ్బరి ముక్కలు ఏం వేయించాల్సిన అవసరం లేదండి. ఓన్లీ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, 2 వెల్లుల్లి రబ్బలు వేసి వేయించుకుంటున్నాను నేను. గొల్ల శనగపప్పు, కొబ్బరి పచ్చివే వేసేస్తాను. చూడండి, ఒక కప్పుడు గొల్ల శనగపప్పు తీసుకున్నాను. పుట్నాల పప్పు అంటారు కదా, అదే. ఒక 1/2 కప్కి పైగా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఇవి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర ఉన్నాయి కదా, అవి వేసేసుకుందామండి ఇందులో మిక్సీ జార్లో. ఈ ఆయిల్ అలా ఉంచేసుకుందాం, పోపు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి చట్నీ. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయండి ఈ దోశలు. వాళ్ళు సాయంత్రం మాటలు చాలామంది అన్నం తినట్లేదు కదా, ఈ దోశలు వేసుకొని తింటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఎప్పుడు చపాతీలే తిన్నా వెయిట్ చేస్తుంది కదండి, అప్పుడప్పుడు ఈ దోశలు కూడా వేసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయండి ఇవి. బియ్యం లేకుండా మనం వేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా పిల్లలకి. మా ఇంట్లో అయితే ఎక్కువగా ఇవే వేస్తాను నేను. 3 కప్పులు రవ్వకే 1 కప్పుడు పప్పు వేసుకుంటే సరిపోద్ది. మనం బియ్యం ప్లేస్లో ఇవి వేసుకోవాలి. తర్వాత చట్నీ పోపు వేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఇందాక మనం కొంచెం ఆయిల్ మిగిలింది కదా, అందులోనే వేసి పోపు వేసుకుంటున్నాను. ఈ చట్నీలో వేసేసుకుందాం. ఇవి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి, మనం బియ్యం వాడట్లేదు కాబట్టి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా, మీకు కూడా నచ్చుతాయి. ఇలా వేసుకుంటున్నాం కదా, టేస్ట్ ఎలా ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. మన నార్మల్ దోశల కన్నా ఇవే బాగున్నాయి అంటారు మీరే. చూడండి, పిండి అయితే కొంచెం జిగురుగా ఉన్నట్టు ఉంటుంది. మనం గోధుమ రవ్వ నానబెట్టింది కొంచెం మిక్సీ పట్టాక జిగురు వస్తుందండి. ఇలాగా దోశలు అయితే పల్చగా వచ్చేస్తాయండి. చూడండి, దోశ వేసి చూపిస్తాను నేను. ఆ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నేనైతే కొంచెం తీసుకుని 1 గంట పక్కన పెట్టేసుకుని వేసేసుకోవచ్చండి. ఇవి అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు, నానవలసిన అవసరం ఏం లేదు. నేనైతే 1 గంట పక్కన పెట్టుకున్నాను. కొంచెం పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కనవ తీసి అందులో కొంచెం వాటర్, కొంచెం ఉప్పు కలుపుకొని ఇలా వేసుకుంటున్నాను నేను. చూడండి, పల్చగా వచ్చేస్తాయి. చాలా చాలా బాగుంటాయండి ఈ దోశలు, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. నేను ఇలా కొబ్బరి చట్నీతో చేసుకున్నాను. దీనికి కొబ్బరి చట్నీ కాంబినేషన్ బాగుంటుందండి. టేస్ట్ చేసి చూపిస్తాను. మీకు కూడా ఈ టేస్టీ అయిన దోశలు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.